కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దగ్గరగా 11 నెలలు పూర్తి చేసుకుంది. మరొక నెల ఆగితే ఏడాది పాలనకు శుభం కార్డు వేయనుంది కూటమి సర్కార్. అయితే ఈ 11 నెలల్లోనే ప్రభుత్వానికి సంబంధించిన హామీలు కావచ్చు, అలాగే ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అమలు కావచ్చు, ఇవన్నీ ఒక్కసారి చూసుకుంటే ప్రస్తుత కూటమి సర్కారుకి సంబంధించి పరిపాలన ఎలా ఉంది, పాలన ఎలా ఉంది, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ఏడాది పాలనకు సంబంధించి, ఈ 11 నెలల పాలనకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన స్థితిగతులపైన ప్రజల మూడ్ ఎలా ఉందనేటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఐఐటి గ్రూప్ కావచ్చు, అలాగే మూడ్ ఆఫ్ ఏపీకి సంబంధించి ఒక సర్వే నిర్వహించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ని అయితే తయారు చేసింది. అయితే ఈ యొక్క రిపోర్టుకు సంబంధించి అనూహ్యంగా కూటమికి ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీని అయితే గత ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రజలు కట్టబెట్టాడు. 164 స్థానాలతో కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నటువంటి 3 పార్టీలకు మంచి మెజార్టీ ఇస్తూ ఎప్పుడు లేని విధంగా, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎప్పుడు ఏ పార్టీకి రాని మెజార్టీ ఈసారి అయితే ఎన్నికల్లో వచ్చింది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ పాలన మళ్ళీ మంచిగా సాగుతుంది. కూటమి కూడా ఈసారి కలిసి పోటీ చేసింది కాబట్టి జనసేనకు సంబంధించిన ప్రస్తావన కావచ్చు, అలాగే బీజేపీ నేతలకు సంబంధించిన ప్రస్తావన కావచ్చు మంచిగా ఉంటుందని చెప్పేసి అందరూ భావించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఈ రిపోర్ట్ చెప్తున్నటువంటి, ఈ సర్వే చెప్తున్నటువంటి ప్రకారం చూసుకుంటే దాదాపు సగానికి సగం మంది ఎమ్మెల్యేల పైన తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందంట. అది 20%, 30% కాదు, బిలో 30% కంటే ఎక్కువగా ఎమ్మెల్యేలకు సంబంధించిన అసంతృప్తి ఉందని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. ఈ సర్వేకి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా నియోజకవర్గాల వారీగా ఎలా ఉంది, అసలు ఆ ఎమ్మెల్యేల సంఖ్య ఎలా ఉంది, ఆ నియోజకవర్గాలు ఏంటి, ముఖ్యంగా టీడీపీకి సంబంధించి వాళ్ళు ఎవరున్నారు, అలాగే జనసేనకి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఒకసారి మనం చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏ ఎమ్మెల్యే మీద ఆ నియోజకవర్గంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ఆ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందినటువంటి నేత, అలాగే ఆ పార్టీకి సంబంధించి అక్కడ పరిమితులకు సంబంధించి ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. అయితే ఇక్కడ ఒకసారి చూసుకుంటే దాదాపు the performance index of the following MLAs is less than 30%, and in these 71 number of assembly constituencies that MLAs are facing anti-incumbency in the public and number of MLAs are involved in. అంటే ఇక్కడ చూసుకుంటే 30% కంటే తక్కువ, ఒక నియోజకవర్గానికి సంబంధించి 100 శాంపిల్స్ తీసుకుంటే 30% కంటే తక్కువ మంది వాళ్ళ మీద పాలన మీద సాటిస్ఫైగా ఉన్నారు. మిగతా అబోవ్ 70% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిస్సాటిస్ఫైగా ఉన్నారని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ సర్వే నిర్వహించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితులు కావచ్చు, లేదంటే ఆ ప్రాంతాల వారీగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటనేది కూడా ఈ సర్వే నిర్వహించింది. అంటే అక్కడ ఎందుకు ఎమ్మెల్యే గారి మీద మీకు వ్యతిరేకత కనిపిస్తుంది, అంటే పథకాలు అమలు చేయట్లేదా, లేదంటే ఎమ్మెల్యే గారి పర్ఫార్మెన్స్ బాగలేదా, అంతకుముందేమన్నా ఎమ్మెల్యే గారు హామీలు ఇచ్చినప్పుడు ఎన్నికల సమయంలో ఒకలాగా ఇప్పుడు ఒకసారి అలాగా బిహేవ్ చేస్తున్నారనే దానికి కూడా పూర్తిగా డేటా అయితే తీసుకుంది. ఒకసారి దీనికి సంబంధించి చూసుకుంటే వాళ్ళు మెయిన్గా అక్కడ రిపోర్ట్ చేస్తుంది, అక్కడ చెప్తున్నటువంటి అంశాలు ఒక 4 అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి ల్యాండ్ అండ్ రియల్ ఎస్టేట్ మాఫియా, రెండోది లిక్కర్ మాఫియా, మూడోది ఎమ్మెల్యేస్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ద సెటిల్మెంట్స్ కలెక్షనింగ్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ది రెస్పెక్టివ్ కాన్స్టిట్యుయెంటీస్, నాలుగోది మైనింగ్ మాఫియా, కలెక్షన్ మనీ ఫ్రమ్ కాంట్రాక్టర్స్, మనీ ఫ్రమ్ స్మాల్ బిజినెస్ పీపుల్స్ అండ్ ఇంకా దానికి సంబంధించి. అలాగే ఐదోది సమ్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ ద పార్టీ క్యాడర్ అండ్ నాట్ అవైలబుల్ టు ద పబ్లిక్ ఇన్ ది రెస్పెక్టివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెంటీస్. సో ప్రధానంగా గతంలో ఏదైతే వైసీపీకి సంబంధించి ఏదో జరిగిపోయింది, వాళ్ళు ఏదో తప్పులు చేశారు కాబట్టి ఈసారి వీళ్ళకి ఒకసారి అవకాశం ఇద్దాము, వీళ్ళు ఖచ్చితంగా మనకు మంచి చేస్తారని చెప్పేసి ఎవరైతే భావించారో వాళ్ళందరికీ కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో వీళ్ళు ఒక 5 పాయింట్ని ప్రధానంగా చెప్తున్నారు. ప్రతి కార్యకర్త దగ్గరికి, అలాగే ప్రతి ఓటర్ దగ్గరికి, ఓటేసినటువంటి ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు మీరు మీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత చూపుతున్నారంటే వాళ్ళు మొదట చెప్తుంది ల్యాండ్ అండ్ రియల్ ఎస్టేట్ మాఫియా, రెండోది లిక్కర్ మాఫియా, మూడోది ఎమ్మెల్యేస్ డైరెక్ట్గా సెటిల్మెంట్లో కావచ్చు, కలెక్షన్స్ కావచ్చు, వీటన్నిటిలో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్తూ ఉన్నారు. నాలుగోది మైనింగ్ మాఫియాకి సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్తో కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్కి సంబంధించి అవినీతి చేయడం కావచ్చు. ఐదవది ప్రధానమైనది ఎమ్మెల్యేలకు సంబంధించి కార్యకర్తలతోనూ ఓటర్లతోనూ అలాగే నమ్ముకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి సరిగా రెస్పాండ్ అవ్వట్లేదనేది ఇక్కడ ప్రధానంగా చెప్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి ఏడాదిలోనే ఇక కార్యకర్తలు మర్చిపోయారు,
వాళ్ళకు ఓటేసినటువంటి ప్రజల్ని మర్చిపోయారు, ప్రధానంగా వాళ్ళ కోసం కష్టపడినటువంటి వ్యక్తులందరినీ కూడా మర్చిపోయారని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 5 ప్రాతిపదికలను తీసుకుంటే ఈ 5 ప్రాతిపదికల్లో ఏ ఎమ్మెల్యేలు జిల్లాల వారీగా ఎలా ఉన్నారు, ప్రధానంగా టీడీపీకి సంబంధించి ఎంతమంది ఉన్నారు, జనసేనకు సంబంధించి ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. అయితే ముందుగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద అక్కడ చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు చూసుకుంటే 1 శ్రీకాకుళం, అలాగే ఎచ్చెర్ల, 3 పాలకొండ, 4 పలాస, 5 పాతపట్నం. అంటే 5 కూడా టీడీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు. ఈ 5 నియోజకవర్గంలో కూడా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. మరొక జిల్లా విజయనగరానికి సంబంధించి గజపతి నగరం కూడా ఇక టీడీపీ అభ్యర్థి ఉన్నారు, ఆయన కూడా అక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అలాగే నెల్లిమర్లకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకం మాధవి గారికి సంబంధించిన నియోజకవర్గం, ఇక్కడ జనసేన ఎమ్మెల్యే మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పేసి ఈ నియోజకవర్గానికి సంబంధించి మనకు తెలుస్తుంది. ఇక మరొకటి సాలూరు కూడా ఈ నియోజకవర్గం వద్ద ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, అలాగే పార్వతీపురం కావచ్చు, కురుపాం కావచ్చు, ఈ 3 కూడా ఇప్పుడున్నటువంటి ఈ 3 నియోజకవర్గాలు కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లీడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 5 నియోజకవర్గాల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి తెలుస్తుంది. అంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఈ 2 దాదాపు ఇక్కడ 15 స్థానాలు 16 స్థానాల్లో ఉంటే దాంట్లో 10కి పైగా స్థానాల్లో ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు విశాఖపట్నంకి సంబంధించి చూసుకుంటే యలమంచిలి, పెందుర్తి, విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి. యలమంచిలి కూడా అక్కడ జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అలాగే పెందుర్తికి సంబంధించి అక్కడ కూడా జనసేన ఎమ్మెల్యే ఆయన కూడా ఉన్నారు. అలాగే విశాఖపట్నానికి సంబంధించి వంశీకృష్ణ యాదవ్ ఆయన కూడా ఎమ్మెల్యే. అలాగే నర్సీపట్నానికి సంబంధించి అయ్యన్న పాత్ర గారికి సంబంధించిన నియోజకవర్గం, అక్కడ కూడా వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే అనకాపల్లికి సంబంధించి కూడా అక్కడ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా ఈ 3 జిల్లాలకు సంబంధించి చూసుకుంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలో 5 నియోజకవర్గాలు, అంటే ప్రతి జిల్లాలో 5 నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక మరోవైపు గోదావరి జిల్లాలు చాలా ప్రతిష్టాత్మకమైన జిల్లాలు. పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీ ఓడిపోవాలన్నా డిసైడ్ చేసేటువంటి 2 జిల్లాలు, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఈ 2 జిల్లాలకు సంబంధించి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటంటే చూసుకుంటే తుని చూసుకున్నా, అలాగే రాజానగరం చూసుకున్నా, పి గన్నవరం చూసుకున్నా, కాకినాడ చూసుకున్నా, రామచంద్రాపురం చూసుకున్నా, అలాగే రాజోలు కావచ్చు, కొత్తపేట కావచ్చు, రామచంద్రాపురం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజోలు చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అక్కడ రాజానగరానికి సంబంధించి చూసుకున్నా కూడా అక్కడ జనసేన పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యే. సో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కువగా వ్యతిరేక భావజాలం అక్కడ కనిపిస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక మరోవైపు వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూసుకుంటే వెస్ట్ గోదావరిలో ఇక్కడున్న దాదాపు 6 నియోజకవర్గాల్లో తీవ్రంగా వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కువ కనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం, చింతలపూడి. అయితే ఈ ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు చూసుకుంటే తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే ఆయన అక్కడ ఉన్నారు. అలాగే పోలవరానికి సంబంధించి చూసుకున్నా కూడా ఆయన జనసేన ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. అలాగే నిడదవోలు సంబంధించి చూసుకున్నా కూడా అక్కడ జనసేన ఎమ్మెల్యే కందులు దుర్గేష్ ఆయన. సో ఇక్కడ ఎమ్మెల్యేలకి, మంత్రులకు సంబంధించి కూడా ఇక్కడ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. తీవ్ర స్థాయిలో ఇక్కడ అసంతృప్తి ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది.